సోదరులు కృష్ణారావు గారు, సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు, మిత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి శ్రవణ్ కుమార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మన వాసవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు హనుమంతరావు గారు, జనప్రియ నుంచి వచ్చిన మేఘనా గారు, బ్రిగేడ్ విష్ణు గారు, అదేవిధంగా శివ గారు, కల్పతరు నుంచి వచ్చిన పవన్ గారు, భాస్కర్, పల్లవి, సాంబశివరావు గారు, రాజేందర్ గారు, శంకర్ గారు, ముఖ్యంగా హారిక, చక్కగా మాట్లాడి కష్టపడ్డటువంటి హారిక గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నేను ఏదైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. పల్లవి నిన్ననే మర్చిపోయినట్టున్నారు. సో సో అందువల్ల సోదరిమణి పల్లవి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సంతోష్, జనగాం మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ పిలిచి మీరందరూ ఈ సండే రోజు ఇంత గొప్పగా మాకు మీ ప్రేమను, ఆత్మీయతను అందించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు సరే ఎన్నికలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మీలాంటి ఎడ్యుకేటెడ్స్, ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, బాగా సమాజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కువ టైం తీసుకొని కానీ క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నప్పుడు ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాష్ట్రం అయిద్దని, ముస్లింల రాజ్యం అవుతుందని, తెలంగాణ వస్తే కరెంటే ఉండదని, తెలంగాణ వస్తే అసలు తాగడానికి నీళ్లే ఉండవని అనేక అనుమానాలు సృష్టించారు. అసలు వీళ్ళకి పరిపాలనే చేత కాదు అన్నారు. బట్ మీ అందరూ కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్, గెలుస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ మీలాంటి ఎడ్యుకేటెడ్స్, ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, బాగా సమాజాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కువ టైం తీసుకొని కానీ క్లుప్తంగానే గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేది. ఒక 4 డికేడ్స్, 5 డికేడ్స్ బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది, భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను మాటల్లో చెప్పట్లేదు. మిషన్ భగీరథ, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ భగీరథ. నిజానికి ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అయినా ఇంకా ఈ దేశం తాగునీళ్ల కోసం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు టుక్ ఏ ఛాలెంజ్. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు 10-12 గవర్నమెంట్లు వచ్చినాయి. బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్. బట్ వీ ప్రూవ్డ్ ఇట్. అంటే నేననేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ, వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసినారు. ఇంకా కాలేదు. నిన్న మధ్యప్రదేశ్ లో నా ఫ్రెండ్ ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్నగారు చనిపోతే మాట్లాడించడానికి వచ్చాడు. ఆయన మధ్యప్రదేశ్ లో ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. ఏమైంది మీ ప్రోగ్రామ్ అని నేను డిస్కషన్ వస్తే అడిగితే, అన్నా ఇంకా అయితలేదు, చాలా హర్డిల్స్ వస్తున్నాయి, రైల్వే క్రాసింగ్స్, హైవే క్రాసింగ్స్, బడ్జెట్ ప్రాబ్లమ్స్, మాది ఇంకా 8 ఏళ్ళు అయింది కానీ ఇంకా అయితలేదు అన్నాడు. బట్ కొన్ని రాష్ట్రాలు జరిగినాయి, కొంత జరిగింది. సో ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసిన మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఏ గవర్నమెంట్ చేయండి, కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్ లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్ లో ట్యాంకర్ వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్ లో.
ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్ మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్ లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్ లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు పునరుద్ధరించాం. భారతదేశంలోని అప్పుడు నేనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్నాయి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు వచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ వచ్చి మనం చూసి నేర్చుకొని పోయారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా వారు నన్ను అడిగి ఒక మీటింగ్ లో తెలుసుకొని సెంట్రల్ సిడబ్ల్యూసి ఇంజనీర్లు వచ్చి తెలంగాణలో చూసి వాళ్ళు దేశం మొత్తం కూడా అమృత్ సరోవర్ పేరిట ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అగైన్ తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్. లైక్ సీసీ కెమెరాస్ అండ్ అవర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ హైదరాబాద్. ఇండియాలో హైయెస్ట్ సీసీ కెమెరాలు ఉన్నటువంటి రాష్ట్రం, నగరం మన హైదరాబాద్, మన తెలంగాణ. ఒక్క హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మనం పెట్టిన షీ టీమ్స్, మహిళల రక్షణ కోసం ఏదైతే షీ టీమ్స్ పెట్టామో బెంగళూరు నుంచి, ముంబై నుంచి, పూణే నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసులు వచ్చి హైదరాబాద్ లో షీ టీమ్ ఫంక్షనింగ్ ను నేర్చుకొని వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేశారు. మన సీసీ కెమెరాలను దేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసి మనను మిగతా నగరాలు కూడా ఫాలో అయ్యే విధంగా ఈ తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధిలో తీసుకొని పోయారు. ఇట్లా ఏ కార్యక్రమమైన రైతుల కోసం, వ్యవసాయ రంగంలో ఎట్లుండేదంటే తెలంగాణ ఒకప్పుడు మనం ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుక్కొచ్చుకునే రాష్ట్రం తెలంగాణ. మనకు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలంగాణ అంటే వెనుకబడ్డ ప్రాంతము, తెలంగాణ అంటే సాగునీరు కాదు తాగడానికే నీళ్లుండే అన్నటువంటి ప్రాంతం. బట్ కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ చేస్తున్న రాష్ట్రం దట్ ఈస్ తెలంగాణ. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఈరోజు మనము తెలంగాణలో పండిన వరి కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ అదేవిధంగా తమిళనాడు, ఢిల్లీ, ఈవెన్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అంటే మనం తినంగా పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిందంటే కేసీఆర్ గారు. అంటే 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న వరి బై ద టైం మేము దిగిపోయేసేటప్పటికి 2,78 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణను మార్చాం. ఏదో మాయ చేస్తే పండదు కదా పంట. నువ్వు మంచి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇచ్చినాం, చెరువులు బాగు చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినాం, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఫర్టిలైజర్ ఇచ్చాం, బైబ్యాక్ పర్చేస్ సిస్టమ్ పెట్టాం. అట్లా ఫార్మర్ ను కాపాడాలి, రైతు దేశానికి వెన్నుముక్క అని చెప్పి సపోర్ట్ చేస్తే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను ఎక్కువ టైం తీసుకోలేను కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రాన్ని చక్కగా కేసీఆర్ గారు నడిపారు. చాలా మంది అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,24,000 ఉండే ఇన్ ద ఇయర్ 2014. మేము దిగిపోయే నాటికి 2023-24లో 3,74,000 కోట్లతో ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1. ఎక్సెప్ట్ స్మాల్ స్టేట్స్ లైక్ గోవా, డయ్యూ డమన్ అట్లాంటివి తప్పితే, ఆ యూనియన్ టెరిటరీస్ తప్పితే తెలంగాణ హ్యాస్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన 10 ఏళ్లలో 8 రాష్ట్రాలను బైపాస్ చేస్తూ, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టేట్ ను బైపాస్ చేస్తూ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. జిఎస్డిపి గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ వీ హ్యావ్ బికమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఎస్ఓటీఆర్ అంటే మన రాష్ట్రం వచ్చినప్పుడు 2014-15లో అవర్ ఓన్ రెవెన్యూ వాజ్ 68,000 crores. By the time we got down, it was 2,38,000 crores. అంటే more than 4 times. అంటే అలా ఈ రాష్ట్రాన్ని ఎంతో నిబద్ధతతో కేసీఆర్ గారు చక్కగా చేశారు. పవర్ హైదరాబాద్ లో దెర్ వాజ్ ఎ 4 hours పవర్ కట్. ఇండస్ట్రీస్ కు వీక్లీ 2 days 3 days పవర్ హాలిడే. బట్ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా బై సార్? రాష్ట్రంలో రైతుకైనా
హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటలు పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈ రోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇలా అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్ తో పనిచేసింది. లాస్ట్ 10 years లో ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒకసారి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి మన సిటీకి జూబ్లీ హిల్స్ కు వస్తూ అన్నాడంట, అసలు నేను 5-6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐ మీన్ హైదరాబాద్ ఆర్ ఐ మీన్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అన్నాడంట. అంత అద్భుతంగా ఎవరన్నా హైదరాబాద్ కు వస్తే అప్రిషియేట్ చేసేంత గొప్పగా వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఒక 3 ఏళ్ల క్రితం మీడియాలో మాట్లాడుతుంటే అనేవాడు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4 ఎకరాలు వస్తుంది. చాలా బాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది అనే మాట నేను చెప్పలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తున్నాను. అలా తెలంగాణను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా వి ఆల్ ప్రౌడ్. మీరు ఎక్కడికన్నా ఇతర నగరాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది, ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్ కు వచ్చారు. కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఐటీ మినిస్టర్, యాజ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్. చాలా హైదరాబాద్ కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మొన్న చూస్తుంటారు, కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారట. అది ఎవరు చెప్తున్నారు? ఒక కేబినెట్ మినిస్టర్ డాటర్ షీ వాస్ టెలింగ్. అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డీ ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించినామని. తుపాకీ పెట్టింది ఖాయం. అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు. తుపాకీ రోహిన్ రెడ్డి తెచ్చిండా, తుపాకీ వీళ్ళ ఓఎస్డీ తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ. తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ బెదిరించింది నిజం, డబ్బులు వసూలు చేసింది నిజం. ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని లైన్లు కట్టినారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన చేంజ్ ఏంటంటే యూరియా బస్తాల కోసం రైతులు లైన్లో నిలబడతా ఉన్నారు. దిస్ ఈస్ ద చేంజ్ దే హావ్ డన్. నేను బాధతో చెప్పేది ఏంటంటే ఓట్ల కంటే కూడా కాదు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఈ రోజు ఏం జరుగుతుంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది మీకు తెలియదా? అసలు మొత్తం కుప్పగూలిపోయింది. ఎవరన్నా అమ్మాయి పెళ్లుందనో, పిల్లలు విదేశాలకు వెళ్తారనో, ఏదైనా ఆర్థిక అవసరం ఉందనో ఒక ప్లాటో 1 ఎకరం భూమి అమ్మితే అమ్మే పరిస్థితి ఉందా? నేను నా కాన్స్టిట్యున్సీలో 45-50 లక్షలకు ఎకరం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఈ రోజు ఎవరైనా అవసరం ఉండి అమ్మితే 25 కూడా కొంటోళ్ళేడు. ఆర్థిక మందగమనం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మరి లాస్ట్ 10 years ఇయర్ ఆన్ ఇయర్ అవర్ గ్రోత్ రేట్ వాజ్ మోర్ దాన్ 15%. స్టేట్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, జీఎస్డిపి పెరిగింది, స్టేట్ లో అందరూ బాగున్నారు. కానీ ఈ రోజు ఎందుకు ఇబ్బంది వస్తుంది? బాగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారి యొక్క బ్యాడ్ పాలసీస్. ఆయన హైడ్రా పెట్టి ఆయన బట్టి విక్రమార్క రోజు ప్రెస్ మీట్ పెట్టిండు. హైదరాబాద్ లో ఈ 11 పెద్ద పెద్ద వెంచర్లు 13,500 కోట్ల విలువ కలిగిన వెంచర్లన్నీ చెరువులలో ఉన్నాయి, వీటిని గులగొట్టేస్తా అన్నాడు. నిజంగా గులగొట్టిరా? సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ చేసుకున్నారు. హైడ్రా పెట్టి బస్తీలు గులగొడుతుంటే అసలు ఎవరైనా ఇల్లు కొనాలంటే ఏది హైడ్రాలు ఉందో, ఏది గులగొడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయానకమైన పరిస్థితిని హైదరాబాద్ లో తీసుకొచ్చారు. పర్మిషన్లు ఇవ్వాలంటే స్క్వేర్ ఫీట్ కి ఇంత డబ్బులు ఇవ్వాలన్నట. పర్మిషన్లు లేఅవుట్ కి ఇవ్వాలంటే ఇంత పర్సెంట్. ఇది 30% గవర్నమెంట్ అనే పేరు వచ్చింది. ఫైనాన్స్ లో బిల్లు రావాలన్నా 30%, ఒక ల్యాండ్ సెటిల్ కావాలన్నా 30%, పర్మిషన్ రావాలన్నా 30%. ఇది ఒక 30% గవర్నమెంట్ వచ్చింది. ఈ ఒక నెగటివ్ ఇమేజ్ తెచ్చిండ్రు రాష్ట్రానికి. ఒకప్పుడు ఈ పర్సెంటేజ్లు తమిళనాడులోనో కర్ణాటకలో ఉన్నాయి అనేవాళ్ళు. కానీ అలా ఆ దరిద్రాన్ని తెలంగాణకు తెచ్చిపెట్టారు. ఆ బ్యాడ్ ఇమేజ్ ఈరోజు తెలంగాణకు తెచ్చింది. మీలో కూడా బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అడగండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఏదైనా ఒక పర్మిషన్ కు 30% ఉందా లేదా? ఫైనాన్స్ లో బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఉందా లేదా? మరి ఇలాంటి గవర్నమెంట్ మనం ఎంకరేజ్ చేద్దామా? సరే, ఒక్క విషయం
మా సోదరిమని చెప్పిండ్రు, మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. మీ అందరి ఆశీస్సులతో ఆయన మాగంటి గోపీనాథ్ కాదు, మా ఇంటి గోపీనాథ్గా అందరి తలలో నాలుకలాగా పనిచేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సరే, ఆయనకు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ గౌరవించి ఆయన గెలిపించుకోవాలని సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చారు. ఈరోజు ఒకవైపు సునీత, ఇంకొక వైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసు. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు ఆలోచించాలి. ఈ ఎలక్షన్ లేడీ వర్సెస్ రౌడీ. లేడీ గెలవాలన్నా రౌడీ గెలవాలన్నా మీరు ఆలోచించండి. మరి ఆ రౌడీ ఇప్పుడు ఆయన రౌడీ అని నేనంటే ఇంకేదో తప్పు అన్నారు. మరి రౌడీ అని నేను అనడం తప్పైతే అసలు నిన్నగాక మొన్న ఈ ఎలక్షన్ సందర్భంగా పోలీసులు ఎందుకు ఆ కుటుంబ సభ్యుల్ని బైండ్ ఓవర్ చేసిండ్రు? బైండ్ ఓవర్ ఎవరిని చేస్తారు ఎలక్షన్ల టైంలో? రౌడీ షీటర్స్ ను ఆయా పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ చేస్తారు. యువర్ ఓన్ గవర్నమెంట్, నీ గవర్నమెంటే నేను బైండ్ ఓవర్ చేసింది కదా. బికాస్ యూ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్, యు ఆర్ ఎ రౌడీ షీటర్, యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ ద పోలీస్ స్టేషన్. దట్స్ వై పోలీస్ హ్యావ్ కాల్డ్ యూ అండ్ దే మేడ్ యూ బైండ్ ఓవర్. మరి అని బైండ్ ఓవర్ చేసిన రౌడీ అనకపోతే ఏమంటాం? మీరు ఆలోచించండి. లేడీ వర్సెస్ రౌడీ, హూ హ్యాస్ టు విన్? ఒక సగటు మహిళగా మరి ఆవిడ మీ సమస్యల్ని బాగా అర్థం చేసుకోగలుగుతుంది. డోంట్ థింక్ దట్ సునీత ఒక్కటి కాదు. సునీత అంటే బీఆర్ఎస్ కుటుంబము మొత్తం, కేసీఆర్ గారు, మేమందరం కూడా సునీత గారి ఒక కుటుంబ సభ్యులుగా మీ నియోజకవర్గ అభివృద్ధిలో, మీ కష్ట సుఖాల్లో ఒకవైపు కృష్ణన్న ఉంటాడు, రోడ్డు దాటితే కృష్ణన్న, రోడ్డు ఇవతల సునీతమ్మ. తప్పకుండా మేమందరం ఈ డెవలప్మెంట్ లో గానీ, మీ ఇష్యూస్ లో గానీ మేము తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం. సునీత గెలుపు డెఫినెట్ గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను?